హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా? మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బెల్లంతో చేసుకునే గుమ్మడికాయ కూర అనేది ఎంత టేస్టీగా ఉంటుందో అది తిన్న వాళ్ళకే తెలుస్తుందండి. ఇంతకు ముందు రోజులలో మా అమ్మ వాళ్ళు సొద్ద రొట్టెలో ఈ గుమ్మడికాయ కూర చేసి పెట్టేవాళ్ళు. పట్టామంటే 2-3 రొట్టెల వరకు లాగిచ్చేసేవాళ్ళం. అలాంటిది ఈ కాలంలో చాలా తక్కువగా చేసుకుంటున్నారండి గుమ్మడికాయ కూరని. గుమ్మడికాయని కూడా అప్పుడప్పుడు తినాలండి. ఎప్పుడు ఈ కూరగాయలైనా నోటికి ఏదో ఒక వెరైటీ రుచి అయితే తగలాలి కదా. కారంగా తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారా ఎంత హల్వా టైప్లో ఉంది కదండి. ఇంకా ఆలస్యం ఎందుకు, దీన్ని టేస్ట్ చేయడానికైతే రెడీ అయిపోండి. ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీకు బాగా విసుకొస్తుంది అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అన్నట్టు ఒక మాట అండి, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా గుమ్మడికాయ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఆరెంజ్ కలర్లో అసలు చూస్తుంటేనే చిన్న గుమ్మడికాయ అండి. ఇది ఒక 1/2 kg వరకు ఉంటుంది, అంతే, ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. దీన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకొని నీట్గా చుట్టుపక్కల అంతా గీకి కడుక్కోవాలండి. రుద్ది కడగాలి. అప్పుడు దానికి ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. కలర్ మాత్రం సూపర్ ఉంది కదండి గుమ్మడికాయ. ఇది తినే గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ అయితే కాదు. ఇంకా ఆలస్యం ఎందుకు, కుష్మండాన్ని బద్దలు కొట్టేద్దామా? ఇదైతే కొంచెం గట్టిగానే ఉంటుందండి గుమ్మడికాయ. కొంచెం టైం అయితే పడుతుంది కటింగ్ చేసుకోవడానికి. కొంచెం కాదు, బాగా గట్టిగా ఉందండో ఈ గుమ్మడికాయ. చూడడానికి చిన్నదైనా చాలా గట్టిగా ఉంది. కట్ చేయడానికి బలవంతంగా కట్ చేయాల్సి వస్తుంది. మీకు వీడియోలో అయితే అర్థమవుతుంది కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని లోపల ఉన్న ఈ విత్తనాలు, ఆ జిగురు అంతా తీసేసి లోపల ఉన్నదంతా ఆ విత్తనాలతో పాటు కొంచెం బంక పీచులుగా ఉంటుంది, అదంతా తీసేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, గుమ్మడికాయ విత్తనాలు అయితే అసలు ఉంచొద్దండి, అదంతా నీట్గా తీసేసుకోవాలి. అన్నట్టు ఒక మాట, గుమ్మడికాయకి చెక్కు మాత్రం తీయట్లేదండి, చెక్కుతో పాటే చేసుకుంటున్నాము. అప్పుడే కదా గుమ్మడికాయ టేస్ట్ అనేది బాగా వచ్చేది. చెక్కు తీసేసామంటే ఏముంది, హల్వాలాగా అయిపోద్ది, అప్పుడు కూర కాదు కదండి. అందుకు చెక్కు తీయట్లేదు. చెక్కు తీయకుండా ఈ విధంగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మరీ సన్న ముక్కలు అయితే కాదండి, మరీ పెద్ద ముక్కలు కాదు, మీడియం ముక్కలు. మనం మామిడికాయని పచ్చడికి కట్ చేసుకుంటాం కదా, ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా అయితే వద్దండి. చూసారు కదా, ఇదే విధంగా అన్ని ముక్కలు కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు మీకు ముక్కలు ఏ సైజులో ఉన్నాయో కనిపిస్తుందా? ఇదే సైజులో ఉండాలండి. ఎందుకంటే మనం తినేటప్పుడు ముక్క తీసుకొని తినాలి కదా, ఆస్వాదిస్తూ తినాలంటే ఈ సైజు ముక్క కంపల్సరిగా ఉండాలి. టేస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా ఇది ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనము బెల్లం వేసి చేసుకుంటున్నాం కదా. ఇంతకుముందు మనము సొద్ద రొట్టెలలో ఈ గుమ్మడికాయ కూరనైతే తినేవాళ్ళము. ఈ మధ్య కాలంలో రొట్టెలు చేసే వాళ్ళే కరువైపోయారు కదా. చపాతీలకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను ఒక 1/2 kg వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. 1/2 kg గుమ్మడికాయకి 1/2 kg వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ తింటేగిన బెల్లాన్ని కొంచెం ఎక్కువే వేసుకోండి. మేము మీడియంలో తింటాం కాబట్టి 1/2 kg వేస్తున్నాను, కానీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ ఏం పట్టదు. 1/2 kg గుమ్మడికాయకి 1/2 kg బెల్లం అయితే కరెక్ట్ మెజర్మెంటు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత పెనం పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పచ్చెనగపప్పు,
జీలకర్ర కొంచెము, జీలకర్ర ఒక అర టీ స్పూన్ అండి, మినప్పప్పు ఒక అర టీ స్పూన్, ఆవాలు పావు టీ స్పూను. ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను 4 మిరపకాయలని 2 ముక్కలుగా తీసి వేసాను. ఆగండి, కరివేపాకు వేయలేదేంటి మా అనుకుంటున్నారా? కరివేపాకు వాడమండి, ఎందుకంటే ఇది గుమ్మడికాయ కర్రీ కదా, పోపు అయితే వేసుకున్నాము. మరి కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేయవా అంటే వేయను. ఇవన్నీ వేస్తే అది గుమ్మడికాయ కర్రీ ఎందుకు అవుతుందండి? కాదు కదా. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత చూస్తారు కదా, మనకి గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. గుమ్మడికాయ కూడా ఆల్మోస్ట్ హాఫ్ మగ్గిపోయిందండి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి కొంచెం వాటర్ అయితే పడతాయండి, ఎందుకంటే గుమ్మడికాయ పీసులు అనేవి ఉడకాలి కాబట్టి, బెల్లం కరగాలి కాబట్టి ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. అర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత చూస్తున్నారా ఎలా ఉడుకుతుందో? కుతలాడిపోతుంది కదండి గుమ్మడికాయ కూర అయితే. టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. టేస్ట్లో రాజీ పడే ఏమీ లేదు, రాజీ పడాల్సిన అవసరం అసలు లేనే లేదండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, నోరు ఊరిపోతుందా? కలర్ఫుల్గా ఉంది కదా మన గుమ్మడికాయ. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, మిరపకాయలు కలర్ చూస్తేనే కమ్మటి వాసన వస్తుందండి నాకైతే. ఇంకా మీకు ఎలా ఉందో నేను చెప్పలేను. ఇలా కట్ చేస్తే గుమ్మడికాయ అనేది మనకి మెత్తగా ఉడికిపోయిందండి. కట్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూడటమే ఆలస్యం. చూస్తున్నారు కదా ఎలా ఉందో? చాలా టెంప్టింగ్గా ఉందా? మీకు తినాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీరు చేసిన పిక్ని కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో? నేనైతే వట్టి గుమ్మడికాయ కర్రీనే తినేస్తానండి. చపాతీలో తిన్ను, సొద్దరొట్టెలు నాకు చేయటం రాదు కాబట్టి దాంట్లో తినలేను. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. కొత్తిమీరలు ఇవన్నీ ఏమీ వేసేది లేదు, సింపుల్గా అయిపోతుంది మన కర్రీ. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అనేది మీ వరకు చేరుతుంది. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలండి. మీ సపోర్ట్ లేకపోతే నేనైతే లేను. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. లేదా నచ్చలేదనుకో ఒక డిస్లైక్ అన్నా ఇవ్వండి, కానీ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేద్దామా? చూస్తున్నారు కదా ఎమ్మీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పెద్దబ్బాయి ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్లో ఉన్నాడండి. వేడివేడిగా ఉంది, వేడివేడిది అలాగే తినేసాడు వాడు. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.